లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ట్రాన్స్జెండర్స్కి ఇప్పటివరకు కూడా ఒక గుర్తింపు లేదు అని చెప్పి బాధపడుతున్న టైంలోని తెలంగాణ ప్రభుత్వం ఏదైతే కానిస్టేబుల్స్కి ఆ యొక్క సెక్షన్లోని వాళ్ళని కూడా ఎంపిక చేయడం అన్నది నిజంగా అసలు చాలా హ్యాపీనెస్ని కలిగించింది. అండ్ ఇప్పుడు దానికి సంబంధించి సెలెక్షన్స్ కూడా జరిగాయని కూడా విన్నాము. సో దీని గురించి ఏం చెప్తారు మీరు? అది చాలా అంటే హిస్టరీలోనే లిఖించదగినది. ఒక పెద్ద ఇది మూవ్ ఒక గవర్నమెంట్ తోటి, స్టేట్ గవర్నమెంట్ తోటి పైలట్ ప్రాజెక్ట్గా చేస్తున్నారు. బట్ యా అంటే ఇది ఎప్పుడూ అనుకోలేదంటే ఇంత తొందరగా ఇంత మార్పు ఉద్యోగాలకు సంబంధించి మా కమ్యూనిటీకి వస్తుందని అనుకోలేదు. దీని వెనక చాలా కృషి చేసాం. 2014 నుంచి కూడా నాల్సా జడ్జిమెంట్ ఎప్పుడైతే సుప్రీంకోర్టు వచ్చిందో అప్పటి నుంచి పని చేసుకుంటూ వచ్చాము. ఆల్మోస్ట్ 10 years తర్వాత లైక్ టుడే వీ కెన్ సీ దిస్ లైక్ ఇన్ తెలంగాణ. యా అండ్ ఈ న్యూస్ వచ్చిన తర్వాత చాలామంది ఏంటంటే ట్రాన్స్జెండర్స్ జెన్యూనిటీ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ ఉద్యోగాలు రావాలి. ఎందుకంటే ఫేక్ ట్రాన్స్జెండర్స్ ఎంతమంది ఈరోజు బయట కనిపిస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం, రౌడీజం చేయడం కావచ్చు. సో అలాంటి వాళ్ళకి ఈ యొక్క ఉద్యోగం దక్కకూడదు, అర్హులకి దక్కాలి అని చెప్పి చాలా ప్రేయర్స్ అయితే చేశారు. అందులో నేను కూడా వన్ ఆఫ్ ద మెంబర్. ఎందుకంటే నేను స్నేహ గారితో మాట్లాడినప్పుడు చాలా ఆవిడ కూడా అదే కోరుకున్నారు, నేను అదే కోరుకున్నా. సో ఈ సెలెక్షన్స్ అన్నవి ఏ విధంగా జరిపారు? మొత్తం ఎంతమంది ఇప్పటి వరకు సెలెక్ట్ అయ్యారమ్మా? యాక్చువల్గా 50 పోస్టులు యాక్చువల్గా పైలట్ ప్రాజెక్ట్లో దానికి సెలెక్షన్స్ అయినాయి. నిన్న ఫిజికల్ టెస్ట్ కూడా అయింది. సో సెలెక్షన్ ప్రొసీజర్ అనేది అంటే కొన్ని గైడ్లైన్స్ వాళ్ళు అంటే సడలింపు చేశారు యాక్చువల్గా. అంటే మామూలుగా ఆడవారికి మగవారికి ఉన్నట్టు శరీర దారుఢ్యం ఉండదు కాబట్టి ట్రాన్స్ వాళ్ళకి, మాలో కూడా ట్రాన్స్ ఉమెన్ ట్రాన్స్ మెన్ కూడా ఉన్నారు. సో వాళ్ళకి కొద్దిగా ఎవరైతే మహిళలు పురుషులు ఉందో పరుగు అందులో కూడా తగ్గించారు, టైం పెంచారు. సో ఇవన్నీ కూడా సడలింపులు చేశారు. ప్లస్ అంటే ట్రాన్స్ మెన్కి ట్రాన్స్ ఉమెన్కి నిష్పత్తి ఏం లేదు, రేషియోలో ఏమి ఇవ్వలేరు, ఓపెన్గానే పెట్టారు అది. సో 50 members ఎవరైతే ముందు వస్తారో హూ కమ్ అర్లీ అండ్ ఒక క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో తెలంగాణలోనే 10th నుంచి లేదా 7th మినిమం క్వాలిఫికేషన్ 7th అట్లా పెట్టుకొని ఆ బేసిస్ మీద తీసుకున్నారు. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని ఫాలో చేశారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇవంతా సెలెక్షన్ క్రైటీరియా అయింది. సో నిజంగా ఇది ఒక హ్యాపీ మూమెంట్ అని చెప్పుకోవాలి. ఇక రేపు పొద్దున్న నుంచి మొత్తం ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఏదైతే డబ్బుల కోసం భిక్షాటన చేసుకునే మీరు అదే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఇవాళ అందరూ కూడా సాల్యూట్ చేసే విధంగా ఆ యొక్క డ్రెస్లోని మీరు కనిపించడం అనేది నిజంగా చాలా హ్యాపీనెస్ని కలిగిస్తుంది. అవును, 2 విధాలుగా ఇది చూస్తున్నాం. ఒకటేమో ప్రైడ్ ఫీలింగ్, అది ఒకటి. అంటే ఎక్కడైతే వాళ్ళు అంటే అదే మీరు అన్నట్టు భిక్షాటన ఏదైతే చేశారో అక్కడ పోలీస్ డ్రెస్ వేసుకొని వాళ్ళు ఉంటారు, ట్రాఫిక్ వాలంటీర్స్ ఒకటి. రెండోది గత కొన్ని సంవత్సరాలుగా గవర్నమెంట్తో మేము చెప్తుంది ఏంటంటే క్రైమ్ చాలా పెరిగింది, వైలెన్స్ చాలా ట్రాన్స్ ఉమెన్ పట్ల ముఖ్యంగా పెరిగింది. ఎందుకంటే పబ్లిక్గా వాళ్ళు సెక్స్ వర్క్లోకి వెళ్ళినా లేదా బెగ్గింగ్కి వెళ్ళినా వాళ్ళని అటాక్ చేయటము ఇవన్నీ చూస్తూ ఉన్నాం. సో అది కూడా అందులో కూడా ఒక మార్పు వస్తుంది, వైలెన్స్ కూడా తగ్గుతుంది. ఎందుకంటే నౌ దే ఆర్ ఇంటూ ద డిపార్ట్మెంట్ అయినప్పుడు ఆ సేఫ్టీ సెక్యూరిటీ అన్నది ఎవరైనా వెంటనే అలాంటి ఏదైనా వైలెన్స్ చేయాలన్నా కూడా ఆలోచిస్తారు 1-2 సార్లు. సో ఇట్ సెల్ఫ్ బికమ్ ఎ సేఫ్టీ థింగ్ ఫర్ దెమ్. రైట్ అమ్మా. అంటే ఇప్పుడు మీరు ఏదైతే వైలెన్స్ అది చెప్తూ ఉన్నారో నిజంగా ఈ మధ్యకాలంలోని ప్రజల్లోని ఈ వైలెన్స్ అంటే ఎక్కువ శాతం పెరిగిపోయింది. అటు ట్రాన్స్జెండర్స్ పైన కూడా దాడులు ఏమాత్రం కూడా తగ్గట్లా. గతంలో మనం చూసుకుంటే షీలాకి సంబంధించి కూడా మీరందరూ కూడా చాలా వరకు ప్రొటెస్ట్ చేశారు, మాకు న్యాయం జరగాలి, ఎందుకంటే ఇట్లా గ్యాంగ్ రేపు మీ పైన కూడా చేసి హత్య చేసి చంపేస్తూ ఉన్నారు. నిన్న హాసిని అసలు నిజంగా అంత కిరాతకంగా చంపుతారా? 12 మంది దాడి చేసి ముఖ్యంగా అంటే అమ్మ మీ ట్రాన్స్జెండర్స్లోని ఒకవేళ మీరు ఎవరైనా సరే ట్రాన్స్జెండర్స్ లవ్ అని చెప్పి కానీ ఇట్లా వెళ్తున్నప్పుడు మీరు వాళ్ళని ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటారా? లవ్ అనేది చాలా స్పాంటేనియస్ ఫీలింగ్ కదా, అది దానిలో అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేది కాబట్టి దానిలో ఎవరి ప్రమేయం ఉండదు. అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, అది ట్రాన్స్ వాళ్ళు కావచ్చు, మేల్ ఫీమేల్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో అందులో ప్రమేయం ఏమి ఉండదు. మేము అడిగేది ఏంటంటే లీగల్ రైట్స్ ఏదైతే మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్లో ఆడవారికి మగవాళ్ళకి ఏదైతే రైట్స్ ఉన్నాయో, సో మేము అడిగేది మ్యారేజ్ రైట్స్. యాక్చువల్గా మ్యారేజ్ రైట్స్ అంటే ఎలా అయితే మగవారికి ఆడవారికి పెళ్లి చేసుకునే హక్కు ఉందో సమానంగా అదొక కాన్స్టిట్యూషనల్ రైట్ కదా, రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది ఫ్రీడమ్ కూడా వాళ్ళకి.
సేమ్ రైట్స్ ఎల్జిబిటిక్యూ వాళ్ళకి ఇమ్మని అడుగుతున్నాము. అందులో ట్రాన్స్జెండర్ వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎందుకు అడుగుతా ఉన్నాము అంటే ఎప్పుడైతే మ్యారేజ్కి లీగల్ ప్రొటెక్షన్ ఉండదో అప్పుడు అందులో వైలెన్స్ ఎక్కువ ఉంటుంది. పార్ట్నర్ వైలెన్స్ ఉంది, డొమెస్టిక్ వైలెన్స్ ఉంది, సెక్షువల్ హెరాస్మెంట్ ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. మాతో కలిసి జీవించడానికి వచ్చామని చెప్పి, ప్రేమిస్తున్నామని చెప్పి ఆ తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్టు డబ్బులు, టైము ఇవన్నీ వాడుకొని వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అందుకని మ్యారేజ్ రైట్స్ అడుగుతూ ఉన్నాము ప్రస్తుతానికి. ఓకే. సో నేను ఎందుకు ఈ క్వశ్చన్ రైజ్ చేయాల్సి వచ్చిందంటే ఇప్పుడు ఈ జరిగిన ఈ వైలెన్స్లో కూడా సాధారణంగా మీ కమ్యూనిటీలోని మీకు మీరు ఫ్రెండ్స్ ఉంటారు, అవతల వ్యక్తి ఏం ఆశించి మీ దగ్గరికి వచ్చారో అన్న విషయం మీరు ఐడెంటిఫై చేయగలరు. సో తను కరెక్ట్ కాదు అని మీరు చెప్పే సందర్భం కూడా ఇక్కడ నుంచి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్లోని హాసిని చేసిన తప్పు అదే. ఎందుకంటే అవతల వ్యక్తి మంచివాడు కాదు అని చెప్పినందుకు అతను దీనిపైన గ్రడ్జ్ పెట్టుకొని మొత్తం కూడా ఒక ప్లాన్ చేసి తనని గుడి నుంచి వస్తున్న సందర్భంలోని చంపిన సిచ్యువేషన్. కాబట్టి రేపొద్దున మీరు అటువంటి స్టాండ్ తీసుకోవాలన్నా కూడా భయపడేటట్టు చేశారు. సో అందుకని ఈ క్వశ్చన్ అడిగాను అనమాట. మీకు అలా చెప్తే వినేవాళ్ళు ఉంటారా, లేకపోతే నా ఇష్టం ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి మీకు ఎదురు తిరిగే వాళ్ళు ఉంటారా ఏంటి? ఇది అంటే హాసినీస్ ప్లేస్లో ఎవరికున్నా జరిగేదే ఈ ప్రమాదం. యాక్చువల్గా ఇది ఒక పర్సనల్ స్పేస్ నుంచి వస్తున్న కక్ష కదా, అంటే రివెంజ్ ప్రకారం వస్తుంది. సో బట్ హాసిని ఒక పవర్ఫుల్ పొజిషన్లో కూడా ఉంది, ఒక హిజ్రా నాయకురాలు అయింది, ఒక లీడర్ లాగా ఉంది. సో ఆ పవరు, అది కాన్ఫ్లిక్ట్ ఎప్పుడైతే వస్తుందో ఆ పవర్ని తగ్గించడానికి ప్రయత్నం అక్కడ జరిగింది, క్లియర్గా కనిపిస్తుంది. సో ఆమె ఎక్కడైతే ఇప్పుడు ఈ రిలేషన్షిప్స్లో ఎప్పుడైతే ఇన్ఫ్లుయెన్స్ చేయటం స్టార్ట్ చేసిందో ఆ దఖలందాజీ నచ్చలేదు అక్కడ. సో అందుకని ఆమెను సైలెన్స్ చేయాలంటే ఆమెని మర్డర్ చేసినట్టు మాకు క్లియర్గా అర్థమవుతుంది అక్కడ. సో కానీ నేను అనేది ఏంటంటే ఈ రిస్క్ ఎవరికి కూడా లేకపోలేదు. ముఖ్యంగా హిజ్రా ట్రాన్స్ కమ్యూనిటీస్లో ఎవరైతే ముందు ఉన్నారు, ముందు వరుసలో రైట్స్ కోసం, ఈక్వాలిటీ కోసం పోరాడుతున్నారో వాళ్ళకి ఎప్పుడు కూడా రిస్క్ ఉంది. నేను ఒక్క ట్రాన్స్ కమ్యూనిటీ తీసుకున్నాను, అన్ని మైనారిటీస్ కమ్యూనిటీస్కి రిస్క్ ఉంది. దళిత్ తీసుకోండి, ముస్లిం తీసుకోండి, ఏ మైనారిటీ, విమెన్ తీసుకోండి, వాళ్ళందరికీ ఆ రిస్క్ ఉంది. థింగ్ ఏంటంటే వేర్ ఈజ్ ద ప్రొటెక్షన్ ఫర్ విజిల్ బ్లోయర్, అంటే ఎవరైతే రైట్స్ కోసం ముందున్నారో వరుసలో వాళ్ళకి అసలు ప్రొటెక్షన్ అనేది ఒక పాలసీ, ఒక లా ఎక్కడుంది, లేదు కదా. సో దాని గురించి మనం పనిచేయాలి యాక్చువల్లీ ఒక సమాజంలాగా. ఎందుకంటే మైనారిటీస్లో ముందున్న వాళ్ళు ఎవరైతే లీడర్స్కి వాళ్ళకి ఖచ్చితంగా ప్రాణహాని ఉంది. ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్ కూడా యాక్చువల్గా, ముఖ్యంగా ట్రాన్స్ కమ్యూనిటీకి సంబంధించి. ఎందుకంటే ఇవాళ దాడులు అన్నవి ఆడ, మగ, చిన్న, పెద్ద, ట్రాన్స్ ఏం తేడా లేవట్లా. ముఖ్యంగా ట్రాన్స్జెండర్స్ విషయానికి మనం ఇప్పుడు పర్టికులర్గా మాట్లాడుకుంటే మీ పైన కూడా దాడులు అలాగే జరుగుతున్నాయి, హెరాస్మెంట్స్ అలాగే జరుగుతున్నాయి. నెక్స్ట్ ఫిజికల్గా కావచ్చు, మెంటల్గా కావచ్చు, మీరు కూడా చాలా ఫేస్ చేస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి మీ టీం మెంబర్స్ నుంచి కానీ ఎటువంటి మీటింగ్స్ మీరు పెట్టుకున్నారు, లేకపోతే నెక్స్ట్ మీలోని ట్రాన్స్లు ఎవరైతే నెక్స్ట్ రాబోయే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మీరు ఏ విధమైన సేఫ్టీ అన్నది మీరు కలిగిస్తున్నారు? సో ఒక డిస్కషన్ కన్సిస్టెంట్గా జరగాలి, ఒక డైలాగ్ అనేది. ఏంటంటే మాటలతోటి ఏదైతే ఉందో వైలెన్స్, అది ఛాతీల వరకు వెళుతుంది. యాక్చువల్గా మాటల్లోనే దాన్ని అంతం చేసే ఒక ప్రక్రియ కానీ, ఒక ఆలోచన కానీ ఎవరికి చేయట్లేదు. దాని చుట్టూ చర్చ జరగట్లేదు. ముఖ్యంగా నేను దీన్ని ఎలా చెప్పాలి అంటే, బయటకు వచ్చినప్పుడు, ఇంటి గడప బయట నుంచి మేము వచ్చినప్పుడు చప్పట్లు కొడతారు కొంతమంది, నవ్వుతారు పక్కన ఉండి. దట్స్ అ హ్యూమిలేషన్ ఫర్ మీ. లైక్ అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి వెళ్ళినప్పుడు నవ్వుకోరు కదా. యాక్చువల్గా వాళ్ళు నవ్వుకున్న వాళ్ళు ఎందుకు అని డైరెక్ట్గా అడుగుతారు. బట్ మేము ట్రాన్స్ అని నవ్వుకున్నారులే, మాకు అలవాటు అయిపోతుంది. యాక్చువల్గా అది ఒక హ్యూమిలియేషన్ యాక్చువల్ ట్రాన్స్జెండర్ వ్యక్తులకి. అది కాకుండా చెక్క, మాము, గూడ్ ఇట్లా చప్పట్లు కొట్టి ఇవన్నీ కూడా ఒక పెద్ద హెరాస్మెంట్ కదా. ఇది ఎందుకు చెప్తా ఉన్నానంటే ఆ డిస్క్రిమినేషన్ని, ఆ హెరాస్మెంట్ని వర్బల్గానే మనం ఎప్పుడైతే అడ్రస్ చేయకపోతామో అది ఫిజికల్గా తయారవుతుంది. సో మనం ఈరోజు తాళి కొట్టాం, నవ్వాము, వీళ్ళు ఏమనలేదు, ఏం చేయలేదు, తిట్టాము, ఏమనలేదు. సో వీళ్ళు కొట్టినా ఏమనరు, కాబట్టి వీళ్ళు చంపినా ఏమన్నారు అనే ఒక ధైర్యం పెరిగిపోతుంది సమాజంలో. అందుకే నేను ఎప్పుడు కూడా ప్రతి ఇంటర్లో చెప్తాను, ఎలా అయితే SC/ST అట్రాసిటీ యాక్ట్ ఉందో అందులో ప్రతి ఒక్క పదాన్ని డిఫైన్ చేశారు. దళిత్ ఉమెన్ని ఈ మాటలు, ఈ చేతలు అంటే కనుక దాన్ని ఖచ్చితంగా ఈ విధమైన శిక్షలు ఉన్నాయని క్లియర్గా చెప్పారు. సో డిస్క్రిమినేషన్ డిఫైన్ చేశారు, దానికి పెనాల్టీస్ కూడా డిఫైన్ చేశారు. మేము కూడా కోరుకునేది అదేంటంటే ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి
ఒక ప్రైడ్ తేవాలి అంటే ఈ హిపోక్రసీ సమాజంలో ఉంది కదా, దీవెనలు ఇచ్చేటప్పుడు మా కాళ్ళు మొక్కుతారు, మా దీవెనలు తీసుకుంటారు అంతవరకు ఓకే. బట్ కానీ రోడ్డు మీద ఎక్కడ కలపడినా కానీ ఇలాంటి అంటే వేళాకోళం, చప్పట్లు కొట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో దీన్ని అడ్రస్ చేయాలంటే ఒకలాంటి ఒక మెకానిజం ఉండాలి, ఒక పాలసీ ఉండాలి, ఒక చట్టం ఉండాలి యాక్చువల్గా. అది చేయనప్పుడు ఇలాంటి చావుల వరకు వెళ్తాయి. అది వెర్బల్ అబ్యూస్ విల్ లీడ్ టు ద ఫిజికల్ వైలెన్స్ ఆల్సో. For more videos like this, subscribe Big TV channel.